హాయ్ అండి. ఇంకా బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిందని చెప్పాను కదా. ఇంకా బోనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికైతే అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు అమ్మ అయితే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇంకా అక్కడే మనం ఒక 50 రూపీస్ ఇచ్చామనుకోండి, మనమే బోనం వండుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ అయితే కొంచెం పర్లేదండి, ఇట్లాంటివి బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా బోనం అయితే చేయగానే వెంటనే అక్కడ తెచ్చేసి అయితే పెట్టింది అమ్మ. వేడి వేడిగా ఉందండి. ఇంకా మా ఆడపడుచు అత్తయ్య మేమైతే కలిసి బోనాన్ని అయితే పుదిస్తున్నాము. బోనం పుదించేటప్పుడు మాట్లాడద్దు కదా, అందుకే సైలెంట్గా ఉండైతే బోనం అయితే బొట్లు మంచిగా బొట్లు అయితే పెట్టామండి నిండుగా. ఎల్లమ్మ తల్లికి కదా, మంచిగా ఇలానే పెట్టాలి. ఇంకా మాకైతే వేపాకులు అయితే మర్చిపోయామండి. ఇంకా పక్కన ఒక ఆవిడ అయితే ఇచ్చింది, తనకైతే మేము కాటన్ అయితే ఇచ్చాము. ఇంకా తను కూడా మాకు కొన్ని వేప కొమ్మలు అయితే ఇచ్చేసిందండి. అంత చీకట్లో వెళ్ళి చూసాము, మాకు అసలు ఎక్కడా దొరకలేదు. ఇంకా ఫాస్ట్గా అయితే బోనం పుదిచ్చాము, ఎందుకంటే గుడి అయితే 9:30కి ఆ టైంలో అయితే క్లోజ్ అవుతుందంట. ఇంకా మా ముఖాలు చూస్తున్నారు కదా, అసలు గుర్తుపట్టడానికి కూడా లేదు, అంటే అంత చీకట్లో ఉన్నాము. లైట్స్ అయితే తక్కువ ఉన్నాయండి ఎక్కడ చూసినా. ఇంకా మేమైతే బోనం ఎత్తుకొని అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మేము ఉండే దగ్గర నుంచి అయితే కొంచెం దూరం వెళ్తే ఇంకా అమ్మవారి గుడి అయితే వస్తుందండి. ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి ఉయ్యల్లో అయితే కడతారండి, తొట్టెలా. ఏంటంటే పిల్లలు కాని వాళ్ళు ఉంటే పిల్లలు అవుతారని ఒక మంచి నమ్మకం. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే వేరే వాళ్ళు అయితే బియ్యం అయితే పోస్తున్నారండి. ఇంకా నేనైతే గాజులు అయితే తీసుకెళ్ళాను అమ్మవారికి. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్